హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వినోద్ బ్రాండ్లో మనకి ఎలాంటి ట్రైప్లై స్టెయిన్లెస్ కుక్వేర్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయనేది చూద్దామండి. జనరల్గా మీరు గమనిస్తే వేరే బ్రాండ్స్ అంటే బర్గ్నర్, స్టాల్, ప్రెస్టీజ్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే వినోద్ బ్రాండ్లో ఉండే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుందండి. మీరు కంపేర్ చేసి చూడండి. లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది, తక్కువ ఉంటుందన్నమాట. అండ్ వినోద్ బ్రాండ్లో ఏంటంటే మనకి నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవైలబుల్ ఉంటాయి. లైక్ ఇడ్లీ పాత్రల కోసం కానివ్వండి, స్టీమర్స్ కోసం కానివ్వండి, లేదు అంటే ట్రైప్లై కుక్వేర్ ఉంటాయి, ఇంకా శాండ్విచ్ బాటమ్ వచ్చినవి కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూపిస్తున్నవి ట్రైప్లై కుక్వేర్ కడాయిస్ అండి, డీప్ కడాయిస్. అండ్ ఇవేంటంటే మనకి నాన్ స్టిక్ లేయర్ అనేది వస్తుంది. నాన్ స్టిక్ లేయర్ ఉండడం వల్ల మనము ఫ్రైస్ అలా చేసినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చిన్న సైజ్ కడాయి అండి. ఇది మనకి నాన్ స్టిక్ లేయర్ ఏమీ రాలేదు, నార్మల్ ట్రైప్లై కడాయి అనమాట. అండ్ ఇది ఇంకొంచెం పెద్ద సైజు. సో ఇలా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్లో అయితే వినోద్ బ్రాండ్లో మనకి కడాయిస్ ఉంటాయండి. అవి కూడా డీప్ కడాయిస్ ఉంటాయి, కొంచెం ఫ్లాట్ బాటమ్ కడాయిస్ ఉంటాయి, నార్మల్ ట్రైప్లై కడాయిస్ ఉంటాయి, ఇంకా నాన్ స్టిక్ లేయర్ అనేది వచ్చిన కడాయిస్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రై ప్యాన్స్ ఉంటాయండి. ఫ్రై ప్యాన్స్లో కూడా సిమిలర్గా అనమాట. నార్మల్ ట్రైప్లై ఫ్రై ప్యాన్స్ ఉంటాయి అండ్ నాన్ స్టిక్ లేయర్ వచ్చినవి కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇందులో మనకి సాస్ పాట్స్ అవైలబుల్ ఉంటాయి, సాస్ ప్యాన్స్ అవైలబుల్ ఉంటాయి. సాస్ ప్యాన్స్ కూడా విత్ లిడ్ ఉంటాయి, వితౌట్ లిడ్ ఉంటాయి. ఈ కడాయి చూసారా, 26 సెంటీమీటర్స్, 2920 రూపీస్, అంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట. మంచి రీజనబుల్ కాస్ట్. అండ్ క్వాలిటీ మరి కాస్ట్కి వచ్చే తక్కువ ఉంది కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో అని మీకు డౌట్ రావచ్చు. బట్ నేనైతే ప్రజెంట్ వినోద్ బ్రాండ్ కూడా యూస్ చేస్తున్నానండి. ఫ్రై ప్యాన్ చిన్నది ఆమ్లెట్స్ కోసం తీసుకున్నాను అనమాట. నాకు అయితే డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి. నార్మల్ నా దగ్గర బర్గర్ ఉంది, స్టాల్ ఉంది, వినోద్ ఉంది, ప్రెస్టీజ్ ఉంది. ఈ 4 బ్రాండ్స్లో ఉన్నాయి ప్రజెంట్ కుక్ చేసేవి. ఇంకా ఉన్నాయి, మ్యాపిల్ అవన్నీ ఉన్నాయి, బట్ అవి ఇంకా నేను యూస్ చేయలేదు. సో యూస్ చేసిన ఈ 4 బ్రాండ్స్లలో నాకు ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గానే అనిపించాయండి. ఎక్కడ క్లీనింగ్లో కానివ్వండి, కుకింగ్లో కానివ్వండి తేడా అయితే ఏమి అనిపించలేదు. సో వినోద్ బ్రాండ్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా కొనేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ పక్కన చూపిస్తున్న టోప్ అండి. టోప్ అంటే ఏం లేదు, మనకి సాస్ పాట్లో హ్యాండిల్స్ వస్తాయి, ఇందులో హ్యాండిల్స్ రావు, అదొక్కటే మేజర్ డిఫరెన్స్. అండ్ లిడ్ కూడా నార్మల్ స్టీల్ ప్లేట్ లాంటిది వస్తుందన్నమాట. ఇందులో చూసారు కదా 22 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్ అలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి చాలా చిన్న సైజు టోప్ అనమాట. ఇక్కడ సెట్ వైజ్ అరేంజ్ చేస్తున్నారు చూడండి. సో మనకి జనరల్గా టోప్స్ ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అంటే, ఏ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది అంటే, మెయిన్గా మనం ఇంట్లో రైస్ వండుకోవడానికి బాగుంటుందండి. సెకండ్ థింగ్, బిర్యానీ లేయర్ వైజ్ వేసుకోవడానికి, బిర్యానీస్ చేయడానికి బాగుంటుంది. అండ్ సాంబార్ చేయడానికి అంటే కొంచెం పెద్ద సైజుది అయితే సాంబార్ చేయడానికి, సాంబార్ కాచుకోవడానికి బాగుంటుంది. సో అలా బాగుంటాయండి. బట్ కర్రీస్ చేయడానికి అంత సూటబుల్ కాదు టోప్ ఎప్పుడైనా. కానీ ఏదైనా లిక్విడ్స్ లైక్ సాంబార్, రసం అలాంటి వాటి బాగుంటాయి, లేదంటే రైస్ వండుకోవడానికి, లేదంటే బిర్యానీస్కి మట్టుకే బాగుంటాయి. అండ్ ఇక్కడ చూసారండి చపాతీ తవాస్ ఉన్నాయి, అండ్ ఏమంటారు దోశ తవాస్ ఉన్నాయి, ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి. అన్నీ ఇవేంటంటే వాళ్ళు ఇక్కడ మొత్తము డిస్ప్లేలో పెట్టేశారనమాట. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఫ్రై ప్యాన్ అండి. 2410 రూపీస్ ఉంది, 22 సెంటీమీటర్స్. ఇందులో మనకి సైజ్ పెరిగే కొద్దీ కొంచెం ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 200 to 300 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అది నాన్ స్టిక్ లేయర్ వచ్చిన ఫ్రై ప్యాన్ అండి. ఇందులో నార్మల్ ఫ్రై ప్యాన్స్ కూడా చూపించాను కదా. అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్రెషర్ కుక్కర్స్ అండి. వినోద్ బ్రాండ్లో నార్మల్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి, సాస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్
అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ 3 లేయర్స్ ఉంటాయి కదా. సో సాస్ అని మెన్షన్ చేశారు చూడండి మీరు, అది ట్రైప్లై అనమాట. 5 లీటర్స్ వచ్చేసి 3865 రూపీస్ ఉందండి. ప్రెషర్ కుక్కర్స్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి, మీరు చూడొచ్చు. అంటే 2 లీటర్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి 5 లీటర్స్, 6 లీటర్స్, 8 లీటర్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనం పెద్ద క్వాంటిటీస్లో ప్రెషర్ కుక్కర్లో యూజ్ చేయాలి, రైస్ వండాలి అంటే ఒక పెద్ద క్వాంటిటీలో కుక్ చేయాలి అనుకున్న వాళ్ళకి 8 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మనం చూసి తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ కొంచెం వెడల్పుగా ఉండేలాంటి ప్రెషర్ కుక్కర్స్ ఇష్టపడతారు, నాకైతే అలాంటివే ఇష్టము. నాన్ వెజ్ కర్రీస్ వండే అప్పుడు ఒకదాని మీద ఒకటి పడకుండా కొంచెం వెడల్పుగా ఉండే ప్రెషర్ కుక్కర్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో అలాంటివి కూడా ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ. 3324 సంథింగ్ అలా ఉంది ప్రైస్ అనేది. అండ్ ఇది చూసారండి, ఇది 5 లీటర్స్ది కొంచెం పొడవుగా వచ్చిందనమాట ట్రైప్లైలో. అండ్ ఇందులోనే సైజెస్ కూడా ఉన్నాయండి, ఆల్మోస్ట్ అప్ టు 8 లీటర్స్ వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ఇక్కడ చూపిస్తున్న 7 లీటర్స్ వచ్చేసి 4460 రూపీస్ ఉందండి ప్రైస్ వచ్చేసి. మంచి కాస్ట్ అనమాట, రీజనబుల్ ప్రైస్. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి న్యూట్రిమిక్స్ కుక్కర్ అండి. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు, మీరు ఎవరైనా యూజ్ చేసి ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది నాతో కమెంట్స్లో షేర్ చేయండి. సో దట్ నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, యూజ్ చేయని వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది కదా, అందుకోసమని. 5000 చేంజ్ అలా ఉందండి. ఇది వచ్చేసి డబుల్ లేయర్ అనమాట, 2 టైర్ స్టీమ్ కుక్కర్ లాగా అనమాట. అంటే పైన ఏంటంటే లిడ్ వచ్చి పైన అన్ని చిల్లులు వచ్చేసి ఉంటుందన్నమాట. అంటే మనం కింద వాటర్ పెడితే పైన ఏమైనా వెజిటబుల్స్, స్వీట్ కార్న్ అలాంటివి పెడితే ఆవిరికి ఉడికిపోతాయి అనమాట. చాలామంది ఈ మధ్య క్యారెట్స్, స్వీట్ కార్న్ కొన్ని ఐటమ్స్ వాటర్లో వేస్తే వాటి న్యూట్రియంట్స్ అన్నీ పోతాయని చెప్పేసి ఆవిరికి కుక్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందండి. ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది, 1500 చేంజ్ అలా ఉంది. అండ్ ఇడ్లీ కుక్కర్స్ చూసారు కదా, 2200 అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒకవైపు డ్రైనింగ్ చేయడానికి హోల్స్ లాగా ఇచ్చారండి. అంటే మనము డ్రైన్ చేయడానికి ఈజీగా అనమాట, మూత తీయకుండా అందులో ఏదైనా కుక్ చేసామనుకోండి వాటర్ వేసి, వాటర్ ఒకటి బయటికి పోయేలాగా ఈజీగా ఉంటుంది. ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇవే కాకుండా ప్రెషర్ కుక్కర్స్లో మనకి ఇన్నర్ లిడ్ వచ్చిన ప్రెషర్ కుక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ట్రైప్లైలో. సో ప్రెషర్ కుక్కర్స్లో అయితే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి, కడాయిస్లో చాలా ఉన్నాయి, ఫ్రై ప్యాన్స్, టోప్, సాస్ పాట్స్, సాస్ ప్యాన్స్, ఇలా సాస్ ప్యాన్స్ కూడా విత్ లిడ్ వితౌట్ లిడ్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు వినోద్ బ్రాండ్లో ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చండి. ఈ కలెక్షన్ అంతా మీకు నేను అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండి చూపిస్తున్నానండి. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ, మీ అందరికీ చాలా ఐడియా ఉండే ఉంటుంది. నా వీడియోస్లో ఎక్కువ అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఉన్న కుక్వేర్ కలెక్షన్ అనేది చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడ దొరికినంత కలెక్షన్ మీకు ఎక్కడ దొరకదు, మీరు ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి. చాలా స్టోర్స్ కొత్తగా పడుతున్నాయి, చాలా ఉంటున్నాయి, కానీ ఇక్కడ దొరికినంత క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ప్రైస్ అనేది ఇంకెక్కడ దొరకదు, నేనైతే అది షూర్గా చెప్పగలను. సో అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండి ఇదంతా చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి సనత్ నగర్లో ఉంటుంది. అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు.
చాలామంది కమెంట్స్‌లో అడుగుతున్నారండి. అంటే కుక్‌వేర్ అనేది కాంబోలో మనకి అగ్రోమెక్‌లో అవైలబుల్ ఉంటుందా అని చెప్పేసి. కాంబో కుక్‌వేర్ సెట్స్ అనేవి నేనైతే ఎక్కువగా చూడలేదండి అగ్రోమెక్‌లో. ఎప్పుడో ఒకసారి 1, 2 కనిపిస్తాయి అంతే. బట్ పర్టిక్యులర్‌గా కాంబో సెట్స్ అనేవైతే పర్టిక్యులర్‌గా నేనెప్పుడు చూడలేదు. బట్ అమెజాన్‌లో అయితే మీకు కాంబో కుక్‌వేర్ సెట్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయండి. మీరు పర్టిక్యులర్ బ్రాండ్ ఇప్పుడు వినోద్‌లో మనకి ఏవైనా కాంబో కుక్‌వేర్ సెట్స్ ఉన్నాయని మీరు సెర్చ్ చేస్తే డైరెక్ట్‌గా ఏమేమి అవైలబుల్ ఉన్నాయనేది కిందొచ్చేస్తాయన్నమాట. స్టాల్‌లో అయినా, లేదంటే బర్గ్నర్‌లో అయినా, ప్రెస్టేజ్‌లో అయినా, హాకిన్స్‌లో అయినా ఏదైనా సరే మనకి అమెజాన్‌లో దొరికినంత కాంబో కుక్‌వేర్ సెట్స్ అనేవి డైరెక్ట్ స్టోర్స్‌లలో ఎక్కడా దొరకవండి. చాలా తక్కువగా రేర్‌గా దొరుకుతాయన్నమాట. సేమ్ అలాగే అగ్రోమెక్‌లో కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. ఎప్పుడో ఒకసారి వాళ్ళు పెడతారు. బట్ రెగ్యులర్‌గా మీకు ఎప్పుడంటే అప్పుడు కాంబో కుక్‌వేర్ సెట్స్ కావాలి అంటే అమెజాన్‌లో సెర్చ్ చేయండి. చాలా మంచి మంచి మోడల్స్ వస్తాయి. మంచి బెస్ట్ ప్రైస్‌కి వస్తాయన్నమాట. కాంబో కుక్‌వేర్స్ ఎప్పుడైనా సరే మనకి ఇండివిజువల్‌గా తీసుకునే పీసెస్ కంటే ప్రైస్ అనేది తక్కువ పడుతుందండి. సో నేను అందుకోసమే డిఫరెంట్ బ్రాండ్స్‌లో కాంబో కుక్‌వేర్ సెట్స్ ఏం అవైలబుల్ ఉన్నాయి అమెజాన్‌లో అనేది చాలా మటుకు అన్బాక్సింగ్ వీడియోస్ చేసింది కూడా అదే పర్పస్‌లో అండి. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇండివిజువల్ పీసెస్ తీసుకుంటే మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది ట్రైప్లైలో అనుకున్న వాళ్ళకి అదొక మంచి ఆప్షన్ కదా కాంబో కుక్‌వేర్ తీసుకోవడం. సో అందుకోసమని కాంబో కుక్‌వేర్ సెట్స్ అనేది నేను అన్బాక్సింగ్ చేస్తూ మీ అందరికీ చూపిస్తున్నాను. చాలా వీడియోస్ చేశానండి, చూడొచ్చు. దానికి సపరేట్ ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసి పెట్టాను. సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్‌గా వినోద్ బ్రాండ్‌లో ఎలాంటివి అవైలబుల్ ఉన్నాయి ఏంటి అని చూపించానండి. సో ఇక్కడ చూస్తున్నది వచ్చేసి టస్లా అనమాట. నేను టస్లా మోడల్ గురించి చెప్పడం మర్చిపోయాను. టస్లా కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అంటే వేపుడులు, కర్రీస్ అలాంటివి చేసుకోవడానికి బాగుంటాయి. టస్లా అంటే నథింగ్ బట్ కడాయికి ఏంటంటే హ్యాండిల్స్ ఉంటాయి, టస్లాకి హ్యాండిల్స్ ఉండవు, అదే డిఫరెన్స్. గిన్నె పిండి పెట్టుకోవడానికి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. చేపల పులుసు చేసుకోవడానికి కూడా బాగుంటుంది టస్లా అనేది. సో ఇక్కడ అన్ని టస్లావి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అరేంజ్ చేసి పెట్టారండి. సో వీళ్ళ దగ్గర దోశ ప్యాన్, చపాతీ తవ అన్ని ట్రైప్లైలో ఉన్నాయి. అలాగే చాలా పెద్ద సైజులో ఉన్న టోప్స్, కడాయిస్ అండ్ సాస్ పాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో అయితే మీ అందరికీ వినోద్ బ్రాండ్లో అవైలబుల్ ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ ట్రైప్లై కుక్వేర్ గురించి క్లియర్గా చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.